రత్నబండార్ రహస్యం వీడే సమయం ఆసన్నమైంది. రాజుల నుంచి సామాన్యుల వరకు శతాబ్దాలుగా జగన్నాథుడికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వేయబోతుంది. పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం ఆదివారం తెరుచుకునుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరబోతున్నారు అధికారులు. జస్టిస్ విశ్వనాథ రథ్ నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ చేసిన సిఫార్సులు, మార్గదర్శకాల ఆధారంగా రహస్య గది ద్వారాలు తెరిచేందుకు రెడీ అయింది ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం. ఈ నెల 14న రత్న భండార్ గుప్త గది తాళాలు తెరవాలని సిఫార్సు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సంపద లెక్కింపునకు మార్గదర్శకాలు రూపొందించింది. రహస్య గదికి నాగబంధం ఉందని, విష సర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యవసర ఔషధాలు, వైద్యులతో పాటు పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకుని మరీ పురావస్తు ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. దశాబ్దాలుగా రత్న భాండాగారంలో నిక్షిప్తమై ఉన్న విలువైన సంపదను లెక్కించనున్నారు. కొన్ని వందల ఏళ్లుగా జగన్నాథుడికి భక్తులు సమర్పించిన కానుకలు, మహారాజులు అందించిన ఆభరణాలు రహస్య గదిలో భద్రపరిచారు. ఇందులో అరుదైన వజ్ర వైఢూర్యాలు, గోమేధిక పుష్పరాగాలు, అలాగే కెంపులు, రవరత్నాలు, పచ్చలు, స్వర్ణాభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయి. ఇక వీటి బరువును తూచి వాటి నాణ్యతను పరిశీలించే వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని కమిటీ నిర్ణయించింది. అయితే అత్యంత అరుదైన గోమేధిక పుష్పరాగాలు, కెంపులు, పచ్చలు, రత్నాలు విలువ కట్టడం సామాన్యులకు సాధ్యం కాదు. ఈ సంపదను పరిశీలించడానికి నిపుణులు అవసరం ఉన్నందున మరో కమిటీ ఏర్పాటు చేయాలని దశరథ్ కమిటీ రికమెండ్ చేసింది. 1978లో రత్న భండార్ లోపల గదిని తెరిచి ఆభరణాలు, వెండి, బంగారు నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టిలో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్టు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కొక్కటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలు ఉన్నాయి. వెలకట్టలేని ఆభరణాలతో పాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో ఉన్నట్టు చెప్తున్నారు. పెద్ద సింహాసనం, ఉత్తర భారత భక్తులు జగన్నాథ బలభద్రులకు సమర్పించిన అరటి పువ్వు ఆకృతి చెవిదిద్దులు కూడా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. 12వ శతాబ్దంలో పూరి ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంత రాజుల కిరీటాలు, యుద్ధంలో గెలుచుకున్న విలువైన సొత్తును రహస్య గదిలో భద్రపరిచారు. రత్న భండార్ తాళం పోయిందన్న వార్తలు, 40 ఏళ్లు మూసి ఉంచడం వంటి చర్యలు స్వామి ఆభరణాలు సురక్షితంగానే ఉన్నాయా లేదా పక్కదారి పట్టాయా అన్న అనుమానాలకు కారణమయ్యాయి. అందుకే రహస్య గదిని తెరిచి ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి తిరిగి భద్రపరచాలని జగన్నాథుని భక్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులకు కట్టుబడి రత్న భండార్ గది తలుపులు తెరవాలని డిసైడ్ అయ్యింది ఒడిశా సర్కార్.